అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో 1 సమూయేలు 5వ అధ్యాయము. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని నుంచిరి. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరల ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయంననే లేవగా, దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరునూ అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని, దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగానున్నదే. ఆయన మందసము మన మధ్య నుండుటే దీనికి కారణము గదా. అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు, ఇశ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దాన్ని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. తరువాత 1 సమూయేలు 6వ అధ్యాయము. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండెనో మీరు తెలుసుకొందురనిరి. ఫిలిష్తీయులు, మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారిని అడుగగా, వారు, మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయిరు కదా. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది
బేత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకొందుమనిరి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవుచు అరచుచు బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బేత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్ళిరి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమనగా అష్దోదు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అష్కెలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1, ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారు పందికొక్కులను అర్పించిరి. బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనున్నది. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి కిర్యత్యరీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవలెనని వర్తమానము పంపిరి. 1 సమూయేలు 6వ అధ్యాయము 20వ వచనంలో ఇంపార్టెంట్ అయిన మాట. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు అనే ఈ మాట ఇంపార్టెంట్గా అనిపించింది. 1 సంవత్సరం లోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆలోచన కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్.